పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్గా ఏ శ్యాంప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పురోహితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తామని అన్నారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్గా ఏ శ్యాంప్రసాద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకు రెండో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రలో మన్యం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతమన్నారు. జిల్లా పరిధిలో 2 ఐటీడీఏ ప్రాజెక్టులు ఉన్నాయని, గతంలో శ్రీకాకుళం జిల్లా టెక్కెలలో పనిచేసినందున పూర్తి అవగాహన ఉందని తెలిపారు. జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధికి, విద్య, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టు సాధిస్తానని స్పష్టం చేశారు. మన్యం జిల్లాలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. జిల్లాను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువుగా ఉండి సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. అలాగే జిల్లా అభివృద్ధిలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు. అనంతరం జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకొని దుస్సాల్వాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పథక సంచాలకులు సి విష్ణుచరణ్, పార్వతీపురం ఆర్డీఓ కె హేమలత, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకి రెండవ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లా ముఖ్యంగా బాగా వెనుకబడిన జిల్లా ఉత్తరాంధ్రలో. సో ఈ జిల్లాలో మనకి 2 ఐటీడీఏలు కూడా ఉన్నాయి, సీతంపేట అండ్ పార్వతీపురం. సో 1/3 ప్రాంతం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కానీ ట్రైబల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ మీద, మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగా విస్తృతంగా పర్యటించి జిల్లా మీద పూర్తిగా విషయం సంగ్రహించిన తర్వాత ఇంకా మరింత చెరువుగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం.